మనందరికీ తెలుసు ఆ రోజు మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో పాదయాత్ర చేశారు. ఆ టైంలో వృద్ధులు, మహిళలు, అనాథ మహిళలు, ఒంటరి మహిళలు వీళ్ళందరూ వెళ్ళి ఇలా పెన్షన్ కోసం తమ కష్టాలు చెప్పుకుంటే పెన్షన్ పెంచుతానని ఆ రోజు మాట ఇచ్చారు. మనందరము ఎన్నోసార్లు చూసాం జగనన్న మనసుతో ఆలోచించి మానవత్వంతో పరిష్కారం చూపిస్తారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకం ఈ పెన్షన్ మీద పెట్టి విడతల వారీగా 2000 నుంచి 3000 చేస్తానని చెప్పి ఈరోజు 3000కి పెన్షన్ పెంచడం జరిగింది. ఒకప్పుడు వృద్ధులైతే తన పిల్లలకి భారం అయిపోతాము అని టెన్షన్గా బ్రతికేవాళ్ళు. నెలాఖరు అయ్యేసరికి మందులు ఎలా కొనుక్కుంటామని బాధలు పడేవారు. అవునా కాదమ్మా? అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ధైర్యంగా ఈ 3000 పెన్షన్తో బ్రతికే పరిస్థితిని జగనన్న మనందరికీ కూడా కల్పించారు. నిజంగా చాలా సంతోషం. మాట తప్పడు మడం తిప్పడు అనేసి జగనన్నకి పేరు. దాన్ని మరోసారి నిరూపించుకున్నారు. జగనన్న అనే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట ఇచ్చారంటే అది ఒక శిలాశాసనం లాంటిది. ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు అనడానికి ఈ పెన్షన్ కానుక అనేది ఒక ఉదాహరణ. ఈ పెన్షన్ వలన ఇది కేవలం పెన్షనే కాదు, వృద్ధులకైనా అనాథ మహిళలకైనా ఇది ఒక ధైర్యం. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి నెల 1వ తేదీ కల్లా 3000 రూపాయలు మన చేతిలో పెడతారు, మనం బ్రతకడానికి ఎంతో ధైర్యం ఇస్తుంది అనేసి ప్రతి ఒక్క పేదవాడు కూడా భావించే పరిస్థితి ఈ పెన్షన్ కానుక అనేది. అలాగే గత ప్రభుత్వాల్లో మీరందరూ చూశారు ఏ విధంగా మోసం చేశారు, ఎలాంటి అవినీతి జరిగింది. అప్పుడు 75 రూపాయల పెన్షన్ వచ్చినప్పుడు అవ్వచ్చు, 200 పెన్షన్ వచ్చినప్పుడు అవ్వచ్చు, 1000 రూపాయల పెన్షన్ వచ్చినప్పుడు అవ్వచ్చు, ప్రతిసారి కూడా మీరు లంచం ఇచ్చేవారా కాదమ్మా? వచ్చిన పెన్షన్లో 75 అప్పుడు కూడా 10 రూపాయలు ఇచ్చేవారు, 200 అప్పుడు ఒక 20 రూపాయలు ఇచ్చేవారు, 1000 రూపాయలు అప్పుడు కూడా ఇచ్చేవారు. కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క రూపాయి అని ఎవరైనా లంచం ఇస్తున్నారా? మొత్తం డబ్బులు మీ చేతుల్లోకే ఇస్తూ ఉన్న పరిస్థితి. 2250 అయినప్పుడైనా, 2500 అయినా, 2750 అయినప్పుడైనా, నెక్స్ట్ ఇప్పుడు 3000 ఇస్తున్నారు. దీనికి కూడా ప్రతి రూపాయి కూడా మీ చేతిలో గవర్నమెంట్ ద్వారా వచ్చిన డబ్బులు వాలంటీర్స్ పెడుతూ ఉన్న పరిస్థితి. అంటే అవినీతి లేని పాలన. అలాగే మీ అందరికీ తెలుసు ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పథకాలు మన రాష్ట్రంలో నడుస్తూ ఉన్న పరిస్థితి మీరు అందరూ చూశారు. కాబట్టి ఎంత చక్కగా పరిపాలన అందిస్తున్న జగనన్నకి మీరు ఏమీ చేయనవసరం లేదు. మీ ఆశీర్వాదం, మీ తోడ్పాటు అందించి అతనికి అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి మంచి పరిపాలన మళ్ళీ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా జగనన్నకి అండగా ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.